హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో భారీగా కురున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే కేరళ తీరాన్ని తాకిన నైరుతి ఋతుపవనాలు ఈ నెల చివరికి తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. ఇప్పటికే రాయలసీమ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కడప, చిత్తూరు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురనున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో ముఖ్యంగా మనకి ఛత్తీస్గఢ్, రాయగఢ్, ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ లో 17 నుంచి 18 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 2 రోజులుగా హైదరాబాద్ నగర ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రానటువంటి 2 రోజుల్లో మరింతగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గత 2 రోజులతో పోలిస్తే వర్షాలు తగ్గిపోతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.